హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 6 మంత్స్ స్టడీ ప్లానర్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ బోత్ సిఏ, సిఎంఏ, ఇంటర్ ఆర్ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కంటెంట్ని యూటిలైజ్ చేసుకొని ఒక బేసిక్ స్టడీ ప్లానర్ అనేది ఎలా డిజైన్ చేయాలి అనేది డెఫినెట్గా వాళ్ళకి ఐడియా అనేది వస్తుంది. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక స్టడీ ప్లానర్ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆ కోర్స్లో ఉన్న సబ్జెక్ట్ నేచర్ ఏంటి అన్నది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సిఎంఏ ఫైనల్ సిలబస్ తీసుకోండి. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్, లైక్ ప్రాక్టికల్ ఉంది, థియరీ ఉంది, అండ్ ఒక ఎలెక్టివ్ పేపర్ కూడా ఉందన్నమాట. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీరు డిజైన్ చేసే స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, దాంట్లో మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి అండ్ అలాగే రివిజన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంత స్మార్ట్గా ఒక స్టడీ ప్లాన్ అనేది డిజైన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న ఎండ్ రిజల్ట్ డెఫినెట్గా మనము గెయిన్ చేయగలము. అండ్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందర కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మనం ఫోకస్ చేయాలి. అందులో ఫస్ట్ ఏంటంటే స్టడీ మెటీరియల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జర్నీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సేమ్ స్టడీ మెటీరియల్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. మీ ఫ్రెండ్స్ ఎవరో ఈ స్టడీ మెటీరియల్ బాగుంది అని చెప్పినంత మాత్రాన ఏదన్నా మిడిల్ ఆఫ్ ద జర్నీలో మీరు అదర్ స్టడీ మెటీరియల్కి మీరు జంప్ అవ్వకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే ఏదో మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అరే మన బుక్లో లేదు, వేరే ఆథర్ బుక్లో ఏదో ఉంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. దీనివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. అంటే మనం కొంత సిలబస్ అనేది నేర్చుకుంటాం కదా, స్టిల్ ఏమీ రాలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఏదో మిస్ అయ్యాము అన్న ఫీలింగ్లో ఉండి చాలా కాన్ఫిడెన్స్ లో అవుతుంది. సో బుక్స్ మాత్రం అసలు చేంజ్ చేయొద్దు. సేమ్ బుక్స్కి స్టిక్ అవ్వండి. ఫ్రమ్ ద డే 1 టు డే ఎండ్ వరకు సేమ్ బుక్స్ స్టిక్ అవ్వాలి. అండ్ నేను పర్సనల్గా సిఎంఏ ఫైనల్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు చాలా తక్కువ టైం ఉండేది. ఎందుకంటే నేను బోత్ సిఏ అండ్ సిఎంఏ ఎగ్జామ్స్ రాసేదాన్ని కాబట్టి సిఏ ఎగ్జామ్స్ అయిన వెంటనే నేను సిఎంఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైం ఉండేదన్నమాట. అండ్ నేను ప్రిపేర్ అయిన టైంలో సిఎంఏ బోర్డ్ బుక్స్లో చాలా మిస్టేక్స్ ఉండేవి. చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉండేవి. సో నేను మోస్ట్లీ సిఏ అండ్ సిఎంఏ సిలబస్కి వచ్చేసరికి ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మోస్ట్లీ సిఎంఏ కూడా సేమ్ బుక్స్ యూస్ చేసుకునేదాన్ని. ఏదైతే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి వరకు సిఎంఏ ఫైనల్ బోర్డ్ బుక్స్ మాత్రమే దాంట్లోనే నేను చదువుకున్నాను. వేరే ఏ ఆథర్ బుక్స్ కూడా నేను రిఫర్ చేయలేదు. ఇది విషయం బుక్స్ వరకు. అండ్ మీరు ఒక బేసిక్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బుక్స్ విషయంలో ఏ ఆథర్ చెప్పినా, ఎవ్వరు బోర్డ్ బుక్ చెప్పినా సేమ్ అదే ప్రొవిజన్ చెప్తారు. అండ్ ఏ ఆథర్ బుక్లో అయినా స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఉంటాయి, పాస్ట్ పేపర్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్. సో సేమ్ ఇదే కవర్ చేస్తారు. అదర్ దాన్ దిస్ ఏది కొత్తగా ఏది ఉండదు. సో మీరు హడావుడి పడిపోయి బుక్స్ని మాత్రం చేంజ్ చేసుకోవద్దు. ఇది చాలా బ్లెండర్ మిస్టేక్ అనమాట. ఇది బుక్స్ గురించి ఫస్ట్ థింగ్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే సిలబస్ని డీకోడ్ చేయటం. అంటే ఏబీసీ కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మనము సిఎంఏ ఫైనల్ బుక్స్ అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఆఫ్ ద పేజ్లోనే ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ కవర్ అవుతుంది అన్నది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని బట్టే మీరు ఏబీసీ కేటగిరీ మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీరు అట్లీస్ట్ ఏ కేటగిరీ, బి కేటగిరీ కవర్ చేసిన 80% ఆఫ్ ద సిలబస్ మీరు కవర్ చేస్తారు. అండ్ ఈజీ అనమాట. ఎగ్జామ్షన్ గెయిన్ చేయడానికి అండ్ గ్రూప్ క్లియర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో మినిమం ఏ అండ్ బి కేటగిరీ డెఫినెట్గా కవర్ చేయండి. ఒకవేళ మీకు డీటెయిల్గా దీనికి సంబంధించి వీడియోస్ కావాలి అంటే కనుక సిఏ, సిఎంఏ ఎగ్జామ్షన్ స్ట్రాటజీస్ అండ్ టాపిక్స్ ఏంటి అన్నది ప్రీవియస్గా నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. అవి డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనమాట. అండ్ అలాగే సిఎంఏకి సంబంధించి పాస్ట్ 5 year ట్రెండ్ అనాలిసిస్ అండ్ హైలీ ఆస్క్డ్ టాపిక్స్ ఏంటి అన్నది ఒక పీడిఎఫ్ కూడా నేను ప్రిపేర్ చేశాను. అది కూడా డెఫినెట్గా ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో బుక్స్ అండ్ టాపిక్స్ ఏం చదవాలి అన్నది డిసైడ్ అయిపోయాము. అలాగే దీంతోపాటు నేను పర్సనల్గా ఫాలో అయిన ఒక సజెషన్ ఏంటి అంటే, ఒక సపరేట్ బుక్ ఫార్ములాస్కి అండ్ అలాగే
ఇంపార్టెంట్ పర్సంటేజెస్ రాసుకోవడానికి, ట్యాక్స్ రేట్స్ రాసుకోవడానికి, కేస్ స్టడీస్, కేస్ సినారియోస్ని రాసుకోవడానికి నేను ఒక సపరేట్ బుక్ అయితే మెయింటైన్ చేసేదాన్ని అనమాట. అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒక సపరేట్ బుక్ మెయింటైన్ చేసుకునేదాన్ని. ఇదేంటంటే ఈ బుక్ వల్ల ఏమవుతుందంటే అన్ని టాపిక్స్కి చాప్టర్ వైజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియాస్ ఒకే చోట ఉంటాయి. అండ్ అలాగే ఎప్పుడైనా మనకు అంత చదువుకోవాలి అన్నంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ బుక్ ఓపెన్ చేసి కూడా మనము టాపిక్ వైజ్ ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ని, ఫార్ములాస్ని, కేస్ స్టడీస్ని మనం కవర్ చేసుకోవచ్చు. సో ఒక సపరేట్ బుక్ మెయింటైన్ చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా ఆడిట్, లా ఇలాంటి సబ్జెక్ట్స్లో ఏంటి అంటే ఈ షార్ట్ నోట్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, కీ నోట్స్ అండ్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి కదా, వొకాబులరీ ఉంటుంది కదా, సో అది రాసుకోవడానికి కూడా డెఫినెట్గా ఈ బుక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లేటర్ ఆన్ అమెండ్మెంట్స్, మీరు ఫోకస్ చేయాల్సింది అమెండ్మెంట్స్. ఇదేంటంటే మీరు అట్ ద ఎండ్కి అమెండ్మెంట్స్ని పుష్ చేయొద్దు. స్టార్టింగ్లోనే ఈ అటెంప్ట్కి అప్లికేబుల్ అమెండ్మెంట్స్ ఏంటి అన్నది క్లియర్గా ఉండాలి. టాపిక్ వైజ్ అమెండ్మెంట్స్ ఏంటి అన్నది మీరు క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే చాలా వరకు సబ్జెక్ట్స్లో ఎంసీక్యూస్లో అవనివ్వండి, లేదా కొన్నిసార్లు క్వశ్చన్స్లో కూడా ఎంసీక్యూస్ని బేస్ చేసుకొని కొన్నిసార్లు 15 to 20 మార్క్స్ వెయిటేజ్ వరకు అమెండ్మెంట్స్ని కవర్ చేసి అడిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అమెండ్మెంట్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే ఎంసీక్యూస్, అసలు మీరు సిఎంఏ సిలబస్ తీసుకుంటే ఇట్ ఈస్ వాస్ట్ యాజ్ కంపేర్ టు ద సిఏ. కానీ సిఎంఏ పేపర్స్ అనేవి దే ఆర్ ఈజీ యాజ్ కంపేర్ టు సిఏ. నేను ఎందుకు మాట చెప్తున్నాను అంటే మీరు సిఏ ఫైనల్ కేస్ స్టడీ బుక్లెట్ చూడండి. అసలు ఒక్క కేస్ స్టడీ వచ్చేసరికి మినిమం 2 pages 3 pages ఉంటుంది. అండ్ ఎంసీక్యూస్ వచ్చేసరికి చాలా సిమిలర్ ఉంటాయి. చాలా మైనర్ డిఫరెన్స్తో ఎంసీక్యూ ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. కానీ అదే సిఎంఏ ఫైనల్ ఎంసీక్యూస్ చూసుకుంటే కనుక వెరీ ఈజీ, డెడ్ ఈజీ, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంసీక్యూస్ ఉంటాయి. అంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు. అండ్ చాలా ఈజీ కూడా. స్కోరింగ్ వైజ్ సిఎంఏ ఫైనల్ ఎంసీక్యూ స్కోరింగ్ చాలా చాలా ఈజీ. సో ఎంసీక్యూస్ కూడా మీరు డే 1 నుంచే ప్రాక్టీస్ చేయాలి. అండ్ నేను పర్సనల్గా ఎంసీక్యూస్కి చాప్టర్ వెనకాల ఉన్న ప్రతి టాపిక్ వెనకాల ఎంసీక్యూస్ ఉంటాయి కదా, సో అవే ప్రిపేర్ అయ్యేదాన్ని. అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూట్ ఒక ఎంసీక్యూస్కి సంబంధించి ఒక సపరేట్ బుక్లెట్ రిలీజ్ చేసేదన్నమాట. ఇవి 2 ప్యారలల్గా నేను ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. స్టడీ ప్లాన్ నన్ను అడిగితే కనుక నేను పర్టికులర్గా ఇదే స్టడీ ప్లాన్ ఫాలో అవ్వండి అని నేను సజెస్ట్ చేయలేను. కానీ ఎందుకంటే కొంతమంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, కొంతమంది బోత్ ప్రిపేర్ అవుతారు, కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో నేను చెప్పే స్టడీ ప్లాన్ వచ్చేసరికి అందరికీ అది అప్లికబుల్ అవ్వకపోవచ్చు. కానీ నేను ఒక బేసిక్ స్టడీ ప్లానర్ అయితే చెప్తాను. దాన్ని మీరు మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కస్టమైజ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. డే 1 గ్రూప్ 1 ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వటము, సెకండ్ డే ఒక సబ్జెక్ట్, థర్డ్ డే ఒక పేపరు, ఫోర్త్ డే ఒక పేపర్, ఇలా డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ డేస్ ప్రిపేర్ అయితే కనుక మీరు 5th డే వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ పేపర్ చదవాల్సి వచ్చింది. సో అసలు ఆ 5th డే ఆ పేపరు మీకు చదవటానికి ఇంట్రెస్ట్ రాదు. అలాగే ఫస్ట్ డే చదివింది గుర్తు కూడా ఉండదు. సో అసలు ఇది చాలా రాంగ్ వే అనమాట. 1 డే 1 పేపర్ అనేది చాలా రాంగ్ వే. మీరు ఎలా ప్లాన్ చేయాలి అని అంటే, డేలో ప్రాక్టికల్ పేపర్ ఉండాలి, థియరీ పేపర్ ఉండాలి. సో 2 పేపర్స్ ప్రిపేర్ అవుతారా లేదా ఆల్ ద పేపర్స్ ప్రిపేర్ అవుతారా అన్నది డిపెండ్స్. లైక్ మీ కెపాసిటీని బట్టి, మీ అండర్స్టాండింగ్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు 4 పేపర్స్ ప్రిపేర్ అయితే కనుక మినిమం ఒక 10 hours ప్రొడక్టివిటీ వేసుకోండి. 2.5 hours ఈచ్ పేపర్కి వేసుకోవచ్చు. లేదా 2 పేపర్స్ 1 డే, నెక్స్ట్ 2 పేపర్స్ నెక్స్ట్ డే. సో ఇలా 2 days చదువుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు ఎలా ఫ్లెక్సిబుల్గా మీరు ఎలా ప్లాన్ చేసుకొని డేని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారా అన్న దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. కానీ మీరు ఎలా స్టడీ ప్లాన్ వేసుకున్నా మీరు డైలీ థియరీ పేపర్కి అట్లీస్ట్ 1 hour లేదా ఒక 2 hours అయినా కానీ డైలీ ఈ 6 months డైలీ రొటీన్గా వేసుకొని రొటీన్గా మీరు థియరీ మాత్రం డైలీ చదవాల్సిందే. స్కిప్ చేయాల్సిందే అయితే అసలు లేనే లేదు. ఇలా ఒకవేళ బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయితే కనుక వీక్లో 3 days గ్రూప్ 1 చదవండి, 3 days గ్రూప్ 2 చదవండి. అండ్ లాస్ట్ డే సండే వచ్చినప్పుడు కనుక హాఫ్ డే ఏదన్నా వీక్ మొత్తంలో ఏదన్నా షెడ్యూల్
ఏదైనా అన్‌కవర్డ్ ఉంటే గనుక దాన్ని కవర్ చేసుకోండి. ఒకవేళ కవర్ అయిపోతే గనుక రివిజన్ చేసుకోండి. ఫార్ములాస్ చదువుకోవటం, టాక్స్ రేట్స్, ఇంపార్టెంట్ టాక్స్ రేట్స్, పర్సెంటేజెస్, కేస్ స్టడీస్ లేదా ఎంసీక్యూస్ చదువుకోవటం. సో, ఇలా సండేని మీరు కవర్ చేయండి. అండ్ అనదర్ హాఫ్ ఆఫ్ ద డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వీక్‌కి ప్రిపరేషన్‌కి రెడీ అవ్వండి. సో, ఇలా వీక్ మొత్తం మీరు ఇలా ప్రొడక్టివ్‌గా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ 2 మంత్స్ మీరు ఏ కేటగిరీ కవర్ చేయాలి. చాలా క్రూషియల్. సో, ఏ కేటగిరీ కవర్ చేయండి. కాన్సెప్ట్స్, ప్రాక్టీస్, రివిజన్ ఎవ్రీథింగ్ లైక్ ఈ ఫస్ట్ 2 మంత్స్ ఏ కేటగిరీ కవర్ చేయండి. నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసరికి బి కేటగిరీ కవర్ చేసి అలాగే ఏ కేటగిరీలో ఏవన్నా అన్‌కవర్డ్ టాపిక్స్ ఉంటే గనుక వాటిని కూడా నెక్స్ట్ 2 మంత్స్ కవర్ చేయండి. సో, 4 మంత్స్ అయిపోయింది కదా! లాస్ట్ 2 మంత్స్ వచ్చేసరికి 5th మంత్ అండ్ 6th మంత్ అనమాట. ఈ 2 మంత్స్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఏ కేటగిరీ, బి కేటగిరీ రివిజన్ చేయడం, దాంతోపాటు పాస్ట్ పేపర్స్, ఎంటీపీస్, ఆర్టీపీస్ ఇలా ఎక్స్ట్రా ఏవన్నా ఉంటే గనుక వాటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ డెఫినెట్‌గా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే అట్‌లీస్ట్ ఒక్కొక్క పేపర్‌కి మీరు 1 ఆర్ 2 మాక్ టెస్ట్ పేపర్స్ అయినా మీరు డెఫినెట్‌గా ఇవ్వాలి. నేను ఇన్‌స్టిట్యూట్‌కి డబ్బులు కట్టి వెళ్ళి రాయమని నేను డెఫినెట్‌గా సజెస్ట్ చేయను. కానీ అట్‌లీస్ట్ మీరు స్టడీ హాల్‌లో కూర్చొనైనా ఒక మాక్ టెస్ట్ పేపర్ అనేది తీసుకొని సెల్ఫ్‌గా ఒక 3 అవర్స్ ఈచ్ సబ్జెక్ట్‌కి ఒక 2 పేపర్స్ అన్నా రాయండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనము ఫస్ట్ డే ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు ఒక 1 అవర్ లేదా ఒక 1 అవర్ లైక్ మినిమమ్ సర్టెన్ పీరియడ్ వరకు మన బ్రెయిన్ చాలా బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ గాని, మన బాడీ గాని అసలు ఆ ఎన్విరాన్మెంట్‌కి కొత్తగా ఆహ్, ఆహ్, ఫీల్ అవుతుంది కాబట్టి మనము చాలా బ్లాంక్ అవుట్ అయిపోతాము. చాలా టెన్షన్ వచ్చేస్తుందనమాట. సో, మీరు బ్రెయిన్‌కి, బాడీకి ఇలాంటి ఎన్విరాన్మెంట్‌ని బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఒక్కసారి మీరు అలవాటు చేయాలనమాట. సో దట్ మీ ఎగ్జామ్ అనేది చాలా స్మూత్‌గా ఫ్లో అవుతుంది. వీడియో ఎండ్‌లో ఒక జనరల్ నోట్ అయితే చెప్దామనుకుంటున్నాను. చిన్నప్పుడు ఆహ్, మనం స్కూలింగ్ గానీ, కాలేజ్ లైఫ్ గానీ తీసుకుంటే మనం ఎన్ని చేసేటోళ్ళం. చదువుకునేటోళ్ళము, ఆడుకునేటోళ్ళము, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవి. అన్నీ ఉండేవి లైఫ్‌లో. ఇప్పుడు మనం పుస్తకాల మధ్యన ఉన్నా గూడా ఎందుకు అట్‌లీస్ట్ స్టడీ గూడా మనం సక్సెస్‌ఫుల్‌గా మనం చేయలేకపోతున్నాము అనంటే అందరి విషయాలు పట్టించేసుకుంటాం. అందరు చెప్పేది వింటా ఉంటాం. ఇది కష్టము, అది కష్టము, ఇదంతా వేరే వాళ్ళ జడ్జ్‌మెంట్‌ని మనం ఎక్కువ నమ్మేస్తాం. సో, నేనేమంటానంటే నీ కెపాసిటీ ఏంటో నీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళు ఎంత చెప్పినా, ఏం చెప్పినా చెవుల వరకు గూడా రానివ్వద్దు. ఒకవేళ విన్నా బ్రెయిన్ వరకు ఎళ్ళనివ్వద్దు. పట్టించుకోవద్దు. మనం ఏది చేయాలనుకున్నామో ఫస్ట్ దాని మీదే మనం ఫోకస్ ఉండాలనమాట. కన్సిస్టెంట్‌గా ఉండాలి. నేను అదే చెప్పాలనుకున్న విషయం. అండ్ అలాగే ఆహ్, చిన్నప్పుడు ఆహ్, మన పేరెంట్స్ ఈ ప్రొఫెషన్‌లో ఉన్నారని, లేదా ఫార్మర్ అని, లేకపోతే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని మనం చెప్పడానికి ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేటోళ్ళం. మా ఫాదర్ ఇది, మా మదర్ ఇది అని చెప్పేసి. అలాగే ఒక సర్టెన్ ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ వచ్చినప్పుడు మన పేరెంట్స్ కూడా డెఫినెట్‌గా మన గురించి వెయిట్ చేస్తారు కదా! మా పిల్లలు ఇక్కడున్నారు, అక్కడున్నారు, ఇప్పుడు ఈ ప్రొఫెషన్‌లో ఉన్నారు, ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా మన పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇప్పుడు మన టర్న్ కదా! మన పేరెంట్స్‌కి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇవ్వటం అనేది మన రెస్పాన్సిబిలిటీ కదా! మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేరెంట్స్ సక్సెస్ ఈస్ డిఫైన్డ్ బై ద సక్సెస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సో, కష్టపడండి. డెఫినెట్‌గా ఈ అటెంప్ట్ మీరు క్లియర్ చేస్తారు. అండ్ ఒక్క సాలిడ్ సిన్సియర్ అటెంప్ట్ డెఫినెట్‌గా కూర్చొని కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.